Hello everyone, this is Vinayvardhan Reddy. Welcome to our YouTube channel. ఫ్రెండ్స్ మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ నుంచి అయితే మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల గురించి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనం ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అండ్ తర్వాత ఎలిజిబిలిటీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాము. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్స్ అండ్ తర్వాత యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ క్లాసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో ఫస్ట్ దీని ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనం ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో జూలై 31, 2023 నైట్ 11:50 వరకు కూడా మనం ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా, సో మనకి స్టార్టింగ్ డేట్ అయితే ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. సో ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. సో మనకి జూలై 31 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా, అండ్ ఆ తర్వాత దీనికి ఫీ అనేది ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మాత్రమే ఉన్నది. ఓన్లీ ఆన్లైన్లోనే దీనికి పే చేయాలన్నమాట. అండ్ ఫీజెస్ ఎంత అంటే సో ఇందులో మనకి ప్రిన్సిపల్ పోస్ట్కి అయితేనేమో 2000 రూపీస్, అండ్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి అయితేనేమో 1500 రూపాయలు, అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో సో వాటికైతే మాత్రం 1000 రూపాయలు మనకి ఫీ అనేది ఉంటుంది. సో మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అయితే మీరు అన్ని పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఒక్కొక్క అప్లికేషన్ ఫామ్కి డిఫరెంట్ ఫీజు అనేది మీరు పే చేసుకోవాలి. ఓకేనా, సో విడివిడిగా మీరు ఫీ అనేది పే చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ టీచింగ్ పోస్టులకు రెండింటికి అప్లై చేశారనుకోండి, 1000 రూపాయలు మీరు ఫీ అనేది పే చేయాలన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇంకా వీళ్ళు చెప్పలేదు. సో ఎన్ఈఎస్టీఎస్ వాళ్ళ వెబ్సైట్లో మనకి అప్డేట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టీచింగ్ స్టాఫ్కి అయితేనేమో మనకి 180 మినిట్స్, నాన్ టీచింగ్ స్టాఫ్కి అయితేనేమో మనకి 150 మినిట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, అండ్ ఆ తర్వాత సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే సో ప్రిన్సిపల్ ఏమో మనకి 303 వేకెన్సీస్ ఉన్నాయి. పీజీటీలోనేమో 2266 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్ ఏమో 361 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జేఎస్ఏనేమో 759 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ ఏమో 373 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా మనకి 4062 పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా మీకు ఈ వేకెన్సీకి సంబంధించి డీటెయిల్డ్గా కావాలి అంటే సో ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసుకొని ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అంటే ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, అండ్ తర్వాత పీజీ2లో ఏ సబ్జెక్ట్కి ఎన్నెన్ని ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మీరు సో అందులో చూసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి పే స్కేల్ వచ్చేసి ప్రిన్సిపల్కి అయితేనేమో సో లెవెల్ 12 మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి. 78,800 నుంచి 2,09,200 వరకు వీళ్ళ పే స్కేల్ అనేది ఉంటుంది. అండ్ పీజీటీ వాళ్ళకేమో లెవెల్ 8 పే స్కేల్ వస్తుంది. సో 47,600 నుంచి అండ్ 1,51,100 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ అకౌంటెంట్కి ఏమో లెవెల్ 6, అండ్ జేఎస్ఏకి ఏమో లెవెల్ 2, అండ్ ల్యాబ్ అటెండెంట్కి ఏమో లెవెల్ 1 పే స్కేల్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇది మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు, పెన్ అండ్ పేపర్ మోడ్ ఎగ్జామినేషన్. సో మీకు ఓఎంఆర్ షీట్ బేస్డ్గా ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత చాయిస్ ఆఫ్ మీడియం ఆఫ్ క్వశ్చన్ అండ్ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ఏ మీడియంలో ఉంటుంది అంటే మనకి జనరల్గా అయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఓకేనా, సో ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా సరే మనకి ఎగ్జామ్ అనేది లోకల్ లాంగ్వేజెస్లో ఉండదు, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఈ పీజీటీలో మనకి థర్డ్ లాంగ్వేజ్ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో సో అంటే లైక్ మనకి తెలుగు, కన్నడ ఇలా మనకి రీజనల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉంటాయో సో అవి కూడా మనకి పోస్టులు ఉన్నాయి. సో వాటికి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం పార్ట్ 5, సో మీకు ఇందులో మనకి ఎగ్జామ్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 5లో మాత్రం మనకి థర్డ్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ థర్డ్ లాంగ్వేజ్ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో అందులో పార్ట్ 5 మాత్రమే మనకి ఆ థర్డ్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి. ఓకే, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సో ప్రిన్సిపల్కి అయితే మనకి టోటల్గా సో 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 150 మార్క్స్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసి 3 hours ఉంటుంది. సో ఇది మనకి ఇందులో రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అండ్ తర్వాత ఇంగ్లీష్, హిందీ, ఎకడమిక్ డీటెయిల్స్ గురించి అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ గురించి మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా, అండ్ ఆ తర్వాత ప్రిన్సిపల్కి మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇంటర్వ్యూకి ఏమో 40 మార్క్స్ ఉంటాయి.
అండ్ నెక్స్ట్ ఆ తర్వాత పీజీటీకి కూడా మనకి 150 క్వశ్చన్స్కే ఉంటుంది. సో అందులో మనకి 130 మార్క్స్ మనకి నార్మల్గా ఆబ్జెక్ట్ టైప్ ఉంటాయి. అండ్ 20 మార్క్స్ ఏంటిది అంటే లాంగ్వేజ్కి ఉంటాయి అనమాట. సో అంటే మనకి ఇంగ్లీష్ అండ్ ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్ నుంచి ఒక 10 క్వశ్చన్స్, హిందీ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 10-20 క్వశ్చన్స్ మాత్రం మనకి సో సపరేట్గా ఉంటుంది పార్ట్ 6లో. దీనికి ఏంటిది అంటే జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో మినిమం ఒక 40% వస్తే సరిపోతుంది ఇందులో. సో 40% అంటే సో మనకేమవుతుంది 8 మార్కులు రావాలన్నమాట. సో 20 మార్కులకు గాను 8 మార్కులు వస్తే సరిపోతుంది, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. బట్ మనకి ఈ టోటల్ 130 క్వశ్చన్స్ అండ్ 130 మార్క్స్ ఏదైతే ఉన్నాయో సో దీన్ని బేస్ చేసుకునే మీకు జాబ్ అనేది ఉంటుంది అనమాట. అంటే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. సో దీనికి మనకి ఎగ్జామ్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. అండ్ నెక్స్ట్ అకౌంటెంట్కి వచ్చేసి మనకి టోటల్ 130 మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది. టోటల్ టైం ఏమో 2.5 hours ఉంటుంది. ఓకేనా. సో 150 minutesకి మనకి టైం అనేది ఉంటుంది అండ్ 130 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో ఇందులో కూడా మనకి రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్, క్వాంటిటీ నుంచి 30 క్వశ్చన్స్ అండ్ ఆ తర్వాత లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ నుంచి ఒక్కొక్క దాని నుంచి 10 మార్కులు చొప్పున. సో అవి 20 క్వశ్చన్స్ అండ్ ఆ తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే అకౌంటెంట్స్ ఏదైతే ఉంటుందో సో వాటికి సంబంధించి మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ గా మనకి 130 క్వశ్చన్స్ 130 మార్క్స్ అండ్ ఆ తర్వాత 150 minutes టైం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ జేఎస్ఏకి వచ్చేసి కూడా మనకి టోటల్ 130 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ నుంచి మనకి 20 క్వశ్చన్స్, క్వాంటిటీ నుంచి మనకి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్ అండ్ లాంగ్వేజెస్ నుంచి ఇక్కడ 30 క్వశ్చన్స్ ఇచ్చిండు. సో అంటే మనకి ఇక్కడ 15 వస్తాయి. హిందీ నుంచి 15 అండ్ ఇంగ్లీష్ నుంచి 15 క్వశ్చన్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ నుంచి 30 క్వశ్చన్స్. సో టోటల్గా మనకి 130 క్వశ్చన్స్కి 130 మార్క్స్ 2.5 hours టైం అనేది ఉంటుంది. అంటే దీనికి కూడా మనకి 150 minutes టైం అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటిది అంటే స్టేజ్ 2 కూడా ఉంటుంది. ఓకేనా. సో జేఎస్ఏకి మాత్రం మనకి స్టేజ్ 2 ఉంటుంది, టైప్ రైటింగ్ ఉంటుంది. సో ఇది మనకి 50 మార్క్స్ ఉంటాయి అండ్ దీని స్పీడ్ వచ్చేసి 35 words per minute అనేది మీకు మినిమం స్పీడ్ అనేది ఉండాలి. ఓకేనా. సో ఈ టైపింగ్ టెస్ట్కి 1:3 రేషియోలో మీకు సెలెక్ట్ అనేది చేస్తారు. అండ్ ఆ తర్వాత ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో మనకి 50 మార్క్స్కి 20 మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్గా మనకి ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి టోటల్గా మనకి 120 మార్క్స్కి ఉంటుంది. రీజనింగ్ అబిలిటీ నుంచి 15 అండ్ అదే జనరల్ అవేర్నెస్ నుంచి 15, లాంగ్వేజ్ నుంచి 30 అండ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ మీద మనకి 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా మనకి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ 2.5 hours టైం అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత మనకి దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నది. సో ఒక్కొక్క ఇన్కరెక్ట్ ఆన్సర్కి మనకి 0.25 అనేది మైనస్ అవుతుంది. ఓకేనా. సో మీరు కనుక ఒక క్వశ్చన్ రైట్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ అనేది ప్లస్ అవుతుంది అండ్ ఆ తర్వాత ఇన్కరెక్ట్ అయితేనేమో 0.25 మార్క్స్ అనేవి మైనస్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ఈ ఎగ్జామినేషన్ సిలబస్ అనేది సో ఈ వెబ్సైట్లో మనకి వాళ్ళు ఉంచారు. సో నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వెళ్ళి ఈ సిలబస్ అనేది క్లియర్గా చూసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్కి అయితే 50 years దాటి ఉండకూడదు. సో 50 years లోపు ఏజ్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి అండ్ ఆ తర్వాత బీఈడి డిగ్రీ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ మనకి 12 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ పీజీటీకి వచ్చేసి మనకి 40 years లోపల ఉండాలి ఏజ్ అనేది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా. సో మీరు ఏదైతే సబ్జెక్ట్కి అప్లై చేస్తారో దాంట్లో మీరు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బాటనీ, జువాలజీ, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ. సో మీరు దేనికైతే అప్లై చేస్తారో దాంట్లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో మీకు ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ నుంచి కనుక మీరు చేసి ఉంటే మాస్టర్స్ సో మీరు ఎలిజిబుల్ కాదు. సో ఒకవేళ మీరు ఇంగ్లీష్కి అప్లై చేస్తే మీరు ఇంగ్లీషే చేసి ఉండాలి మాస్టర్స్. అండ్ ఆ తర్వాత మీరు మ్యాథమెటిక్స్కి అప్లై చేస్తే మీరు ఎంఎస్సి మ్యాథ్సే చేసి ఉండాలి. సో ఇలా మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మాత్రమే ఉండాలన్నమాట. సో అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత బీఈడి డిగ్రీ కూడా ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ 4 years డిగ్రీ కోర్స్ బీఈడి ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో 4 years డిగ్రీ కోర్స్ అయితే మనకి బీఈడి అనేది అవసరం లేదు అంటున్నాడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ పీజీటీ కంప్యూటర్ సైన్స్కి ఏమో మనకి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఈ కానీ, ఎంటెక్ కానీ చేసి ఉండాలన్నమాట. అండ్ అకౌంటెంట్కి మనకి 30 years లోపు ఉండాలి. సో ఇందులో కూడా మనకి ఏది బీకామ్ డిగ్రీ చేసి అంటే కామర్స్ అనేది మీకు డిగ్రీలో మీరు కామర్స్ చేస్తుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ జేఎస్ఏకి ఏమో మీరు 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో దీనికి కూడా మనకి 30 years అనేది ఏజ్ లిమిట్.
అండ్ దానితో పాటుగా మీకు టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి ఇంగ్లీష్ అయితే. అదే హిందీ అయితేనేమో 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. సో మనకి తెలుగు స్టేట్స్లో ఓన్లీ ఇంగ్లీషే కాబట్టి సో 35 వర్డ్స్ పర్ మినిట్ మీకు స్పీడ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ల్యాబ్ అటెండెంట్ కూడా మనకి 30 ఇయర్స్ లోపల అప్లై చేసుకోవాలి. అండ్ దీనికి 10th కనుక మీకు క్వాలిఫికేషన్ ఉండుంటే సో ల్యాబొరేటరీలో సర్టిఫికేట్ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి ల్యాబొరేటరీ టెక్నిక్లో. లేదు అంటే 12th పాస్, మీరు ఇంటర్ పాస్ అయినా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ రెండిట్లో ఏది క్వాలిఫికేషన్ ఉన్నా మీకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్, సో వాళ్ళ కేటగిరీకి సంబంధించిన అన్ని ఎగ్జామ్లకి ఏ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో సో దీనికి కూడా అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఓన్లీ విజయవాడ సెంటర్ ఉన్నదన్నమాట. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ విజయవాడ మాత్రమే సెంటర్ ఉన్నది. ఒక్కొక్క స్టేట్కి ఓన్లీ ఒక సిటీ మాత్రమే మనకి సెంటర్కి ఇచ్చాడు. సో ఆంధ్రప్రదేశ్కి ఏమో విజయవాడ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ తెలంగాణలోనేమో హైదరాబాద్ అనేది మనకి ఎగ్జామినేషన్ సిటీ ఉంటుంది. ఓకేనా, ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు హైదరాబాద్లో ఉంటుంది తెలంగాణలో అయితే, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో విజయవాడలో ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో దానికి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. ఓకేనా, సో ఈ నోటిఫికేషన్ ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.